ఏమంట ఈ పలక ఫోన్లు వచ్చినాయో వాటి మాయల పడి చాలా మంది నిద్రకు దూరం అవుతారట. అర్ధరాత్రి దాకా పలక ఫోన్లను మూతికి దగ్గర పెట్టుకొని టిక్కు 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 టిక్ అని ఒత్తుకుంటా ఎప్పుడు నిద్ర వచ్చినప్పుడు వండుకుంటారో అసలు వాళ్ళకే తెలియకుండా అయిపోతున్నాయట. చిన్న పొలగాళ్ళు అయితే మరీ అధ్వానం అయిపోతాండు. ఈ పలక ఫోన్లు చేయబట్టి అసలు సరిగ్గా నిద్రనే కూడా పోతలేరట. అందుకే ఎవరెవరు ఎంతసేపు నిద్రపోతానని ఒక సంఘ పొల్లు సర్వే చేసి బయట పెట్టిరట. మరి ఆ ముచ్చట్లేందో మనం కూడా అరుచుకున్నద్దాం పారి. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అని అంటారు గాని మన దేశంలో చాలా మందికి సగం నిద్రనే ఉంటున్నదటుల్లో. ఈ నెల 14వ తారీఖు నాడు దునియా నిద్ర దినం ఉన్నదని చెప్పి లోకల్ సర్కిల్ అనే ఒక సంస్థలు ఎవరెవరు ఎంతసేపు నిద్రపోతున్నారని సర్వే చేస్తే అసలు దేశంలో సగం మంది చక్కగా నిద్రనే పోతలేరని తేలిందట. కంటి నిండా కొనుకు తీసేటోళ్ళు దేశం మొత్తం మీద 2% మందే ఉన్నారట. ఆ 2% మంది 8 నుంచి 10 గంటలు ఏం రందు లేకుండా వండుకుంటున్నారట. ఇక కడమ 98% కొందరైతే 6 గంటలు కూడా చక్కగా వంటలేరట. 20% మంది అయితే 4 గంటలు కూడా నిద్రపోతలేరట. మరిల్లు నిద్రపోకపోనికి కారణం ఏందంటే ఇంకే ఉంటదుల్లా, సగానికి ఎక్కువ మంది సోషల్ మీడియాలని ఓటీటీలని నిద్రపోకుండా ఈ స్మార్ట్ ఫోన్లలో మూతి పెడుతున్నారట. ఇంకొందరు బయట సప్పుళ్ళు చిన్నపిల్లలు చేయబట్టి, కొందరు దోమలు చేయబట్టి ఇంకొందరు చక్కగా నిద్రపోతలేరట. ఇక ఇంకొంతమందికి అయితే అప్పులు ఎక్కువై కూడా నిద్ర పడతలేదట. మొత్తానికి చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ చేయబట్టే చాలా మంది నిద్రను సత్యనాశ చేసుకుంటున్నారట. ఇక చక్కగా నిద్రపోకపోతే ఏమున్నది, తెల్లారి ఆలస్యంగా లేసుడు, ఆఫీసులలో కునుకు తీసుడు, నెత్తి నొప్పులు కళ్ళ నొప్పులే కాకుండా ఇంకేమేమో రోగాలు వస్తున్నాయట. చాలా మంది నిద్రను త్యాగం చేస్తున్నారు కాబట్టి అడ్డమైన రోగాలొచ్చి గల్లీకి 4-5 దవాఖాన్లు ఊటుకొచ్చి జనాలు బఠానీలు బుక్కినట్టే మందు గోళీలను బుక్కుతున్నారట. విన్నారు కదా పబ్లిక్, మనకు నిద్ర ఎంత ముఖ్యమో. కుంభకర్ణుని లెక్క ఎప్పటికీ వండుకోకుండా కనీసం దినం 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోదాం. ఎట్లాగో లేచిన తర్వాత ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిమిషం కూడా రీకా ఉండది. కనీసం పండుకునే టైములన్నా నిద్రపోకపోతే ఎట్లా చెప్పుండ్రి. ఇక మేం చెప్పాల్సింది చెప్పినాం. మరి మీరు నిద్రపోతారో లేకపోతే మీ నిద్రను ఇంకా కూడా ఈ స్మార్ట్ ఫోన్లకు తాకట్టు పెడతారో మీ ఇష్టం. ఇక